సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై అనదర్ లాగ్. వీడియో వచ్చేసి అయితే నేనైతే చాలా రోజుల తర్వాత అయితే ఒక వీడియో చేయడం జరిగింది. నా నచ్చి కూడా వస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక వీడియో ఇస్తున్నాను. ఏంటంటే నేనైతే 1 year నుంచి మేకలు నేర్పుతున్నాను చెప్పినా కదా. 1 year గాను అమౌంట్ ఎంత వచ్చింది, ఏం సంగతి అని చెప్దామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను అన్నట్టు. సో ఈరోజు అయితే నేను మా చిలక దగ్గర కొంచెం ఖాళీ ప్లేస్ వదిలిపెట్టానంటే నాటేసిన కొంచెం అయితే నాటేసిన. మిగతా అయితే ఏంటంటే ఇప్పుడు యాసం కదా, నీళ్ళు బారదని చెప్పేసి అయితే ఒక 5 గుంటలు 10 గుంటలు అంతా పొలం వేసి పెట్టిన. సో దాంట్లో మేపుతున్నాను అన్నట్టు. ఇప్పుడు ఇది మా అరటి చెట్లు, ఇట్లా ఇది మా మామిడి చెట్లు. సో అయితే నా 1 year సాలరీ ఎంత వచ్చిందని చెప్పేద్దామని చెప్పేసి ఈ వీడియో. సో 2024 స్టార్టింగ్ నుంచి 2025 స్టార్ట్ దాకా 2024 స్టార్టింగ్లో ఒక 10 మేకపోతులు పుట్టినాయి అనమాట. 10 మేకపోతులు పుడితే అందులోకి వెళ్ళి ఒక 2 చనిపోయినాయి. 8 ఉన్నాయి. ఆ 8 ఒకటి మరొక అనమాట ఆడది. ఇవన్నిటిని అమ్మితే వచ్చిన డబ్బులు 80,000 అనమాట. 80,000. నెక్స్ట్ చనిపోయినవి కూడా ఒక 20K వేసుకుంటే 1 lakh అనమాట. ఇప్పుడు ఒక 2 పుట్టినవి అట్లనే ఉన్నాయి ఇంకా అమ్మకుండా. ఇంకొక అంటే ఇక్కడ ఒక 2 పోతులు ఉన్నాయా, మేకపోతులు. ఇగో ఈ 3 అమ్మకుండా ఉన్నాయి. ఒక 80,000. ఈ 3టికి కలిసి ఒక 30,000 వేసుకోండి. ఇక 30,000. ఈ 3 30, 110K అనమాట. నా ఇయర్లీ సాలరీ వచ్చేసి 110K. నియర్గా మంత్లీ 10K అనమాట. డైలీ 300, 350, 330 చూస్తారు కదా. ఇన్ని కష్టాలు పడి ఇంత చేస్తే రోజుకు 300 ఆడలకు వస్తాయి కూలి. సో మా ఊర్లో ఇది మన పొలం అనమాట. ఈ పొలం వల్ల కూడా ఒక 1 lakh 120K వస్తాయి. అంటే వానకాలం యాసింగ్ కలిసి 1 lakh 120K అట్లా మనకి తిండి పోను 120K అట్లా వస్తాయి. అవి 120, 110 ఇక నా ఖర్చులు ఒక 30K పోయినా 1 year మన సంపాదన వచ్చేసి 2 లక్షలు సంవత్సరానికి. అది సర్ప్రైజ్. అట్లా అని చెప్పి మేకల మీద అనుకున్నారు. మేకల మీద ముందే చెప్పిన 110K అని. 110K, 120K, 230K. ఇది మా బ్రోస్ మన అది. ఇంకా ఇక మా అరటి చెట్లు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఇంకా కాయలు కాసి అంత పెద్ద పెరగలే, చిన్నవే. ఒక 5 నెలలు 4 నెలలు అయితే పెట్టి చూద్దాం ఎప్పుడు కాస్తాయో. ఈ అరటాకు తీసుకెళ్ళి అన్నం పెట్టుకొని తినాలి. చాలా రోజులు అయిపోయింది కదా మనం వీడియో తీసుకొని. సో కొంచెం అందరూ షేర్ చేయరు, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టక. రీచ్ ఉండదు, ఏముండదు. కొంచెం మీరు సపోర్ట్ చేయరాదు. నెక్స్ట్ నుంచి మంచిగా తీయడానికి ట్రై చేస్తా. ఇదిగో మా వాటిలలో కొంచెం కాంబినేషన్ ఒకటే ఉండొద్దు అని చెప్పేసి 2 గొర్రె పిల్లలు. మీరు అప్పటి నుంచి చాలా రోజుల నుంచే చూస్తున్నాను. నా ఓల్డ్ వీడియోస్లలో ఉంటాయి, అప్పుడు చిన్నగా ఉంటాయి. ఇప్పుడు మాత్రం పెద్దగానే చూడు, అట్లా ఉంటుంది. ఇంకా ఈరోజైతే వేరే సైడ్ పోతే అంత పత్తి చేనులలో అటు ఇటు సైడ్ పోతే బాగానే ఉంటుంది. కానీ ఇంకా ఇటు వచ్చినాం అనుకో మంచిగా కూల్గా మేతాయి అన్నట్టు. ఏమురుకో మంచిగా కొన్ని ఒరి తింటాయి. కానీ మందే కదా, 5 మందే 5 మందే పోతే పోయింది అని చెప్పేసి కొంచెం లైట్గా మేస్తే ఇక నేను కూడా ఏమన్నా ఇక ఏం చెప్తాం. మనదే కదా, అదైనా మనదే, ఇదైనా మనదే. ఏదైనా డబ్బులు వచ్చేది కదా. అది తింటే అది ఉంటే ఏంటి, ఇది తింటే ఏంటి అని చెప్పేసి లైట్ తీసుకుంటా. ఇందులో మేస్తా ఉంటే మంచిగా గొర్రెల లెక్క. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు ఎట్లా అనిపించిందో చెప్పుర్రి. సో ఇలాంటి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాని యాదవ్ వ్లాగ్స్. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.